మోసకారి. ఒకానొక దేశంలో ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ పిల్ల చాలా అందగత్తె. అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకిమ్మంటే మాకిమ్మని రాజును వేధించుకు తినసాగారు. రాజుగారు తెలివితేటలలో ఉద్దండుడు. ఆయనను ఎవరూ మోసగించలేరు. అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. రాజుగారిని మోసగించటానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు. రాజుగారు చాలా గడుసువాడు. ఆయనను మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి. అయినప్పటికీ అందగత్తె అయిన రాకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్ళిపోయారు. ఆ నగరంలోనే ఒక ధనికుడుండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వారిలో పెద్దవాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు. మూడోవాడు వట్టి చవటలాగుండేవాడు. వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గోళ్లు గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు. వాణ్ణి అందరూ బుద్ధుడు అని పిలిచేవాళ్ళు. ధనికుడి పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో, నాన్న, రాకుమార్తెను పెళ్లాటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు, నేను కూడా ప్రయత్నిస్తాను అని అన్నాడు. వెళ్ళిరా నాయన, ఈ ప్రయత్నించే వాళ్ళంతా నీకన్నా తెలివిగలవాళ్ళా ఏమిటి అని తండ్రి అన్నాడు. పెద్దవాడు బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు. భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకుపోయారు. వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీ గుండా బయటకు చూసి, ఆ కనిపించే 3 నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అని ఆశ్చర్యంగా అన్నాడు. నీ తెలివితేటలు తగలడ్డట్టే ఉన్నాయి. చూడ్డానికి ఒక్క నల్లబాతు చాలదు. వీణ్ణి తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అని రాజు అన్నాడు. భటులు వాణ్ణి కొరడాతో కొట్టారు. పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి తిరిగి రాగానే రెండోవాడికి కూడా అదే బుద్ధి పుట్టింది. వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. వాడు వచ్చిన పని తెలియగానే వాణ్ణి కూడా రాజుగారి గదిలోకి పంపారు. వాడు కూడా కిటికీలో నుంచి బయటకు చూసి, అదేమిటి, ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపుపైన 3 తెల్లటి చారలున్నాయి అని అన్నాడు. కాకి వీపున చారలు అబద్ధము, నీ వీపున వాతలు నిజము. వీణ్ణి పట్టుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అని రాజు అన్నాడు. రెండోవాడు పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తండ్రితో తాను వెళ్ళి రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లాడతానన్నాడు. గడుసువాళ్లైన నీ అన్నలకు చేతగాని పని నీ వల్ల అవుతుందా? నువ్వసలే బుద్ధ విగ్రహానివి అని తండ్రి అన్నాడు. కాని బుద్ధుడు పట్టుబట్టాడు. సరే, అంత ఉబలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తినిరా అని తండ్రి అన్నాడు. మూడోవాడు గోడె వంకెను వేళ్లాడే మసిపోయిన కుళ్ళాయిని తీసి దులిపి చేతబట్టుకొని రాజుగారి ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికొక అమ్మి నెత్తిన కుండల దొంతర్లు పేర్చి పెట్టుకొని కనిపించింది. ఏమమ్మి, ఈ కుండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు అని బుద్ధుడన్నాడు. అమ్మటానికి నాయనా అని ఆమె అన్నది. బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు. కుండలమ్మే మనిషి 3 రూపాయలన్నది. నేను 5 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అని బుద్ధుడనగానే ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి రాజుగారింటి దాకా వెళ్లారు. ఏం చేయాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు. ఇద్దరూ రాజుగారింటి బయట ఆగారు. బుద్ధుడు గట్టిగా, నేనమ్మను, నాకు కావాలి, ఊరికే నన్ను పీడించకు అని అరవసాగాడు. ఈ కేకలు విని రాజుగారు బయటకు వచ్చి బుద్ధుణ్ణి చూసి, ఎందుకిలా పొలికేకలు పెడుతున్నావు? అమ్మటానికి నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. ఈ కుళ్ళాయి మహారాజా, ఇది మాయల కుళ్ళాయి. దీన్ని నెత్తిన పెట్టుకుంటే ఎవరినన్నా మోసగించవచ్చు అని బుద్ధుడన్నాడు. ఏది, ఎవరినన్నా మోసగించు అని రాజు అన్నాడు. బుద్ధుడు కుళ్ళాయి నెత్తిన పెట్టుకొని అటూ ఇటూ చూసి కుండలమ్మే మనిషి దగ్గరకు వెళ్ళి, ఏయ్, నీ కుండలన్నీ పగలగొట్టు అని అన్నాడు. వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కుండలు ఒక్కొక్కటే తీసి నేలకేసి కొట్టసాగింది. రాజు నిర్ఘాంతపోయాడు. అలాంటి కుళ్ళాయ్ ఇతరుల దగ్గర ఉండటం తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదనుకొని ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు. బుద్ధుడు చచ్చిన ఆ కుళ్ళాయిని అమ్మనన్నాడు. రాజుగారు సంచీడు మొహరీలు ఇవ్వజూపినాక వాడు బుర్రగోక్కొని, సరే ఇవ్వండి, ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అని అన్నాడు.
తర్వాత వాడు రాజుకు కుళ్ళా ఇచ్చి మొహరీల సంచి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడు ఆ డబ్బుతో గొప్ప దుస్తులు కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి అని అన్నాడు. రాజుకు ఏమనాలో తోచలేదు. కుళ్ళాయిలో మహిమ ఏమీ లేదని, తనన్ను వాడు మోసగించాడని అప్పటికే ఆయన గ్రహించి ఉన్నాడు. చివరకు ఆయన, నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు. రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరకు తీసుకురాగలిగితే నువ్వు నిజంగా తెలివిగలవాడివని నమ్ముతాను అని అన్నాడు. చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు. మర్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకర్లను కాపలా పెట్టి బుద్ధుడు అక్కడికి వచ్చినట్టయితే మెత్తగా తన్నమన్నాడు. ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకొని ఒక గోతాం సంచిలో దూరి మంత్రిగారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వచ్చాడు. అది చూసి భటులు ఆశ్చర్యంతో సంచిని సమీపించి, ఏయ్, సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు. ష్, మాట్లాడకండి అని బుద్ధుడన్నాడు. భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు. ఆయన హడావిడిగా బయటకు వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి, ఎవర్రా నువ్వు అని గద్దించి అడిగాడు. మాట్లాడకండి, ఇది జ్ఞాన సంచి, నాకనేక విషయాలు చెబుతున్నది అని బుద్ధుడు తాపీగా అన్నాడు. ఏది, అది చెప్పే సంగతుల్లో ఒక్కటి చెప్పు అని మంత్రి అన్నాడు. నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి 17 మంది యోధులతో వచ్చి పడబోతున్నాడట, ఈ సంచి చెబుతోంది అని బుద్ధుడన్నాడు. మరి నేనేం చేయాలి అని మంత్రి కంగారుగా అన్నాడు. సంచినే అడగండి అని బుద్ధుడన్నాడు. మంత్రి సంచి విప్పి బుద్ధుణ్ణి బయటకు రానిచ్చాడు. మంత్రి సంచిలో కూర్చొని నేనేం చేయాలి అని సంచిని అడిగాడు. ఇంతలోనే బుద్ధుడు సంచి మూత బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకుని పోయి రాజుగారి ఎదుట పెట్టాడు. ఈ పరీక్షలో గెలిచావు. రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు. జ్ఞాపకముంచుకో, నా కుమార్తెకు 80 మంది పరిచారికలున్నారు. వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి గాని నీకెవ్వరూ చూపరు. నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్లి లేకపోగా కొరడా దెబ్బలు తప్పవు, తెలిసిందా అని రాజు అన్నాడు. మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలుకనొక దాన్ని వేసుకొని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు వెళ్ళేసరికి 81 మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. రాజుగారు కూడా అక్కడే ఉన్నాడు. వీరిలో నా కుమార్తెను గుర్తించు అని రాజు అనగానే బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యకు గిరవాటు వేశాడు. కన్యలందరూ కెవ్వున అరిచి చిందరవందరగా అటూ ఇటూ పరిగెత్తారు. కాని వారిలో ఒక్కతే మూర్ఛపోయింది. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలుకను మరిచి మూర్ఛపోయిన కన్యకు ఉపచారాలు చేయసాగారు. బుద్ధుడికి పరమానందమైంది. వాడు నవ్వుతూ రాజుగారికేసి తిరిగి మూర్ఛపోయిన కన్యను చూపించి, ఈమె మీ కుమార్తె అని అన్నాడు. చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం అతనికి ధారపోశాడు. బుద్ధుడు అందరికన్నా తానే తెలివిగలవాడిననిపించుకొని రాకుమార్తెతో సుఖంగా కాపురం చేశాడు.